ప్రెసిడెంట్ ఒక 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ ఏం సంచలనం మాట్లాడతారని చెప్పి అందరూ ఆతృతగా ఎదురు చూస్తే దాంట్లో నథింగ్, అసలు ఏమంటే ఏమి లేదు. గవే అబద్ధాలు, ముఖ్యమంత్రి గారి మీద ఎప్పుడు అదే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటలు తప్ప మరొకటి లేదు. ఇలా కేటీఆర్ గారు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటి చెప్తుంటారు, ఆయన మేనేజ్మెంట్ కోటా సీటు ఈ రాష్ట్రం మీద కానీ, రాష్ట్ర సమస్యల మీద కానీ, ఇక్కడ రాష్ట్ర రాజకీయాల మీద కానీ అవగాహన లేదు, ఏదో మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చిందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు. అది వల్ల కేటీఆర్ గారు మరొకసారి దాన్ని ప్రూవ్ చేసుకుంటారు. నిజంగా కేటీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ చరిత్ర కానీ, కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఉన్న రైతుల పట్ల ఉన్న కమిట్మెంట్ కానీ నిజంగా కేటీఆర్ గారికి తెలియదు. 2004వ సంవత్సరంలో కేంద్రంలో యూపీఏ సర్కార్ వచ్చినాక శ్రీమతి సోనియా గాంధీ గారి యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ దేశంలో 72,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దట్ ఈజ్ ఈక్వల్ ఇన్ టుడే ఇట్ విల్ బి 10 lakhs వర్త్. 2004వ సంవత్సరంలో 72,000 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఈ దేశ రైతాంగానికి అండగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2014వ సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటనాడు మిగులు రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే కేసీఆర్ కుటుంబం ఒక దండుపాలెం బ్యాచ్ లాగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిని 8 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల మీద అప్పుభారం ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి అండగా ఉండాలి, రైతులకు అండగా ఉండాలి, వ్యవసాయాన్ని పండగ చేసుకోవాలి రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ, ఆర్థికంగా విధ్వంసం చేసినప్పటికీ గతంలో ఉన్నటువంటి సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ఇలా 21,000 కోట్ల రుణమాఫీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసింది. ఇట్ ఈస్ రికార్డ్. ఆనాడు 72,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మొన్నటికి మొన్న ఈ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 21,000 కోట్ల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళు చాలా గొప్ప చెప్పుకుంటూ మేము రైతు బంధు ఇచ్చినామని. ఎస్, మీరు కూడా ఇచ్చారు రైతు బంధు, నాట్ల నుంచి కోతల దాకా ఇచ్చారు మేము. కానీ మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుబడి సాయం అనేది నాట్ల సమయంలోనే ఉండాలని చెప్పి కేవలం 9 రోజుల్లో, 9 అంటే 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసాను రైతుల ఖాతాల్లో జమ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎస్, కేటీఆర్ గారు మీరు చర్చకు సవాల్ చేస్తున్నారు కదా, మీ స్థాయికి రేవంత్ రెడ్డి గారు అవసరం లేదు, మేము వస్తాం చర్చకు. కేటీఆర్ గారు మీరు సమయం చెప్పండి, మీ సిరిసిల్ల రమ్మంటారా, చింతమడక రమ్మంటారా, లేదా తెలంగాణ భవన్కు రమ్మంటారా? ఈ రైతులకు మేము 1.5 సంవత్సరం కాలంలో మేము ఏం చేసినాం, 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు రైతుల కోసం ఏం చేసినరో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఎస్, నువ్వు సిరిసిల్లలో మీ కాన్స్టిట్యూన్సీలో పెట్టు, లేదంటే మీ తండ్రి గారి నేటివ్ ప్లేస్ అయినటువంటి చింతమడకలో పెట్టు, లేదంటే మీ తెలంగాణ భవన్లో పెట్టు, లేదంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టు. ఎక్కడికైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసిన మేళ్ల గురించి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. ఇలా మా ముఖ్యమంత్రి గారు అనేక సార్లు సవాళ్ళు విసిరిండ్రు. ఎస్, అసెంబ్లీలో చర్చిద్దాం, అది ప్రాజెక్టుల పైన కావచ్చు, వ్యవసాయం పైన కావచ్చు, ఈ రాష్ట్రంలో ఏ సమస్య పైన కూడా చర్చిద్దాం, మీరు అసెంబ్లీకి రండి అని మీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అనేక సందర్భాల్లో మేము సవాల్ విసిరినప్పుడు కనీసం మీ నుంచి రిప్లై లేదు. ఇలా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ మీకు ఏ సంబంధం ఉంది? ఇలా దమ్ముంటే మీ మాజీ ముఖ్యమంత్రి, మీ ఎల్ఓపి లీడర్ కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మనండి.
ఇవాళ మేము ఎక్కడో చెట్ల కింద చర్చ చేద్దామంటే కాదు, అసెంబ్లీకి ఒక శాంటిటీ ఉంటుంది. అక్కడ చర్చిస్తే అది రికార్డ్ అవుతుంది, తెలంగాణ ప్రజానికం అంతా చూస్తూ ఉంటారు. మేము అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చంద్రశేఖరరావు గారికి సవాల్ విసిరినరు. వారు ఏనాడు కూడా రాలే. తెలంగాణ ప్రజలు మీకు 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టిర్రు. దాని తర్వాత